చేను పాడు చేసే చిట్టిలికలను పట్టడానికి ఈ విధంగా బోన్లు పెట్టినప్పుడు ఆ బోన్ల సహాయంతో ఇగో మీరు చూస్తున్నారు అదిగా పట్టిన వాళ్ళు ఈ విధంగా ర్యాట్స్ అందరికీ నమస్కారం. చేలుని ఎంతో కాపాడాల్సిన సందర్భంలో దాని మీద కొన్ని వేలాది రూపాయలు పెట్టినప్పుడు ఎలుకలు ఎట్టు కొడితే ఏమి పంట రాదు. అందువల్ల తప్పనిసరిగా పొలం కాపాడుకోవడానికి ఈ విధంగా బోన్లు పెట్టి చీడపీడల్ని ఎలుకలు ఇవన్నీ సంరక్షించడం జరగదు. అదే సమాజంలో కూడా చాలా దగ్గరలో జీవన విధానాలు ఎవరు విధానం వాళ్ళకు ఉంటాయి. కొన్ని దగ్గరలో చాలా మంది ఏకిరి పోకిరిగా ఇప్పుడు చేరుని అట్ట ఈ పాడు చేస్తున్నాయో సమాజాన్ని కూడా కొంతమంది యువకులు పాడు చేస్తున్నారు. అది ఎలాగంటే చాలా మంది వాళ్ళ ఇంటికాడ ఎట్టైనా చేశారు ఆగిన చేసినా ఇబ్బంది లేదు, కానీ మోటార్ సైకిళ్ళ మీద డ్రైవింగ్ చేసినప్పుడు విపరీతంగా తాగడం, సిగరెట్ తాగడం, సెల్ ఫోన్లు మాట్లాడడం, డ్రింకింగ్ చేసి మాట్లాడడం, బండి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. ఒక మండలంలో 1,00,000 మంది ప్రజలు ఉంటారు. ఒక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంటే రక్షణ శాఖ అధికారులు ఒక 10 మంది ఉంటారు. మనం వాళ్ళ కోసం ఏదో భయపడిపోయేది కాకుండా ఎవరికై వాళ్ళు జాగ్రత్త చేసుకుని ముందుకు పోతే బాగుంటుంది. అలా పోకుండా ఎగాదిగా ప్రవర్తించినప్పుడు ఆ కుటుంబాలకు ఇబ్బంది. ఒక డ్రింక్ ఎగాదిగా రఫ్ టైప్ డ్రైవింగ్ పోయి ఒక మంచోడి మీద పోతే ఆ మంచోడి మీదనే ఆధారపడి ఉంటుంది ఒక కుటుంబం. ఆ కుటుంబాలు దెబ్బతినిపోయి ఆ అతలాకుతలం అయిపోతుంది. ఆ విధంగా మా బంధువర్గాల్లోనే 2-3 కాడ యాక్సిడెంట్కి గురైపోయి ఇబ్బంది కావడం జరిగింది. సమాజంలో కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాడ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని నీట్గా తాగకుండా చేయకుండా ఎవరిళ్ళకి వాళ్ళు క్షేమంగా రావాలని నేను సమాజ శ్రేయస్సు కోసం కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.